జీవిస్తున్న సందర్భం, ఆయన జీవిస్తున్న సందర్భం, ఒక సందర్భాన్ని చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము, అక్కడ జరిగిన సంఘటన దయచేసి లేఖనాల్లో చూసి త్వరగా ఈ కార్యక్రమం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25, 26, 27 కంటిన్యూ చేద్దాం. చదవండి, చదివేవాళ్ళు ఎవరైనా కానీ. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడుకునని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దొని దిగి యేసునొద్దకు వెలుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలి చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాచి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు చెప్పాలి, సందేహపడితేవని అతనితో నేను దేనికి స్తోత్రం, అతనితో చెప్పాలి దేనికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీరందరూ కూడా నా వైపు చూస్తే ఇక్కడ జరిగిన ఆ సందర్భము, ఆ చరిత్ర చిన్నగా పరిశీలన చేద్దాం. ఏనండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న దేవుడు, ఆయన మానవుడుగా దేవుడుగా దైవత్వం కలిగి మానవత్వం కలిగి జీవించిన ఆ దేవుడు ఆయన. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఆయన లోకానికి వచ్చినప్పుడు ఒక 12 మంది శిష్యులు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 12 మంది శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఆయనతో సహజీవనం చేస్తూ ఉంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకాలు చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఆయన్ని కూడా చూస్తూ ఉన్నప్పుడు ఈ శిష్యుల యొక్క వారి యొక్క ఆ శిష్యుల యొక్క పరిస్థితులు చూస్తున్నప్పుడు వారు ఏంటంటే, ఆనాటి కాలంలో వాళ్ళు పామర్లు, అంటే పామర్లు ఏమి తెలియని వాళ్ళు అనే దాని మీద, ఇంకా టోటల్ వాళ్ళ వృత్తి ఏంటంటే చేపలు పట్టుకునేవాళ్ళు. దాని స్తోత్రం. వాళ్ళ జీవనోపాధి ఏంటంటే చేపలు పట్టుకోవటం, సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవటం అన్నమాట. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడం అంటే అంత మనం ఏదో బండి మీద పోయో లేకపోతే ఇంకొక దాని మీద పోయి పని చేసుకొని నేను పని చేస్తున్నాను, నేను కూడా కష్టపడుతున్నాను, నేను ఎలా కష్టపడుతున్నానంటే నాలాంటి కష్టం ఇంకొకళ్ళు ఎవరు కూడా చేయలేరు, అంత కష్టాన్ని నేను పడుతున్నాను, అంత కష్టమైన పని నేను చేస్తున్నాను, ఒకసారి నువ్వు కూడా నేను చేసే పని నువ్వు కూడా చెయ్యి, ఒకసారి రా చూద్దు అని మనం అంటాం. మనం కూడా కష్టపడుతున్నాం మన కుటుంబ పోషణ కొరకు. ఎన్నో పనులు ఉన్నాయి మనకి. మనం చేసే పనులు మనము చాలా కష్టాన్ని చూస్తున్నాం. కానీ ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కుటుంబ పోషణ కొరకు జీవనోపాధి ఏంటంటే వాళ్ళు ధోనిలో వెళ్ళి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి సముద్రాల్లోకి వెళ్ళి వలలు వేసి రాత్రుళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు? సముద్రాల్లో ఉంటారు. రాత్రులు ఎక్కడుంటారు వాళ్ళు? సముద్రంలో. ఇళ్లలో ఉండరు. రాత్రిలో మనం ఎక్కడుంటాం? పగలంతా పని చేసుకొని మనమేమో చక్కగా ఇళ్లలో సాయంత్రం నైట్కి వచ్చి ఉంటాం.
కానీ వీళ్ళు రాత్రులు పగళ్ళు కూడా ఆ సముద్రంలో కేటకెళ్ళిపోయారంటే వాళ్ళు వచ్చేటప్పటికి ఏ టైం అయిద్దో తెలియదు, ఎన్ని రోజులు పట్టిద్దో తెలియదు. అక్కడ వాళ్ళ పోయి కనుక మనం విచారించామనుకోండి, వాళ్ళు ఏం చెబుతారు తెలుసా? ఆ చేపలు పట్టడం అంటే అది అంత ఈజీగా జరిగేది కదండి. అది ప్రాణాలతో చెలగాటంతో కూడిన పని అని వాళ్ళు చెప్తారు. పోయినోళ్ళు మళ్ళా ఇంటికి వస్తారో కూడా తెలియదు. ఆ సముద్రంలో ఏమైపోతారో ఏమో తెలియదు. బ్రతకడానికి వెళ్ళారు, కుటుంబాల్ని బిడ్డలు బ్రతికించడానికి వెళ్ళారు వాళ్ళు. కానీ అలాంటి గుర్తోళ్ళది రాత్రుళ్ళు పగలు ఆ సముద్రంలోనే వారు ఉంటూ ఉంటారు. అయితే ఇలాగనే చూస్తూ ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులు ఎక్కడున్నారంటే సముద్రంలో ఉన్నారంట, ధోనిలో ఉన్నారంట. 12 మంది శిష్యులు ధోనిలో ఉన్నప్పుడు ఈ 12 మంది శిష్యుల్ని దేవాదేవుడు ఏం చేశారంటే సముద్రంలో ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తున్నాడు? వీళ్ళేమో ఆ సముద్రంలోకి వెళ్ళటానికేమో ధోనిలో వెళ్ళారు, ఓడలో లేక షిప్పుల్లో వెళ్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి ఆ సముద్రంలో తన శిష్యుల దగ్గరికి ఎలా వెళ్ళంటే ఏదో ధోనిలో వెళ్ళాలి ఆయన, ఏదో షిప్పునో ఏదో ఒకటి మరొకటి పెట్టుకొని వెళ్ళా, కానీ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళాడంట. దీని స్తోత్రం, హల్లెలూయా, దేనికి స్తోత్రే. సముద్రం మీద నీళ్ల మీద ఆయన నడుచుకుంటూ వెళ్ళాడంటండి. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ తన శిష్యులు ఆ రాత్రి వేళ 4వ జామున వెళ్ళాడు కనుక ఆయన చూడగానే వాళ్ళు భయపడ్డారంట, భూతం అనుకున్నారంట. భయపడి భూతం అనుకోగానే వాళ్ళ భయాన్ని ఆ యొక్క చూసిన దేవుడు యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, భయపడకుడి, ధైర్యంగా ఉండండి. మీరు ఎలా ఉండాలి? భయపడకుడి, ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే. దేనికి స్తోత్రం, నేనే అని వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నాడంట. ఇప్పుడు ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ఓకే ప్రభువా, ఓ దేవా స్తోత్రమయ్యా, మేము భయపడుతున్నాం, భయపడేది వాస్తవమే. ఎందుకంటే ఈ భయం అనేది మా జీవితంలో మనుషులుగా ఎన్నెన్నో ఆ యొక్క సంఘటనలు, ఎన్నెన్నో కార్యక్రమాలు చూసినప్పుడు, ఎన్నెన్నో మా కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మాకు భయం అనేది మాకు అలాగా మా జీవితాల్లో ఏర్పడి చేస్తుంది కనుక ఆ భయాన్ని బట్టి మేము భయపడుతున్నాం. కానీ ఆ భయం మాలోని తొలగాలంటే, ఆ భయం మా గుండెలోంచి రావాలంటే ఇప్పుడు నీ యొద్దకు రావడానికి చెప్పాలి, నన్ను కూడా నీళ్ళ మీద నడిపించమన్నాడు. పేతురు గారి యొక్క ఆశ ఏంటంట, మీరెలా నీళ్ళ మీద నడిచారో నేను కూడా అంతకుముందు నీళ్ళ మీదకి సముద్రంలోకి రావడానికి ధోనిలో వచ్చాను దేవా, మా దగ్గరికి ఏమో ఇప్పుడు నువ్వు ధోనిలో రావట్లేదు, నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారో, దీన్ని బట్టి మేము భయపడుతున్నాము. అయితే ఇప్పుడు మా భయాన్ని, మాలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించుకోవటానికి మీరు గనక ఆజ్ఞ ఇస్తే, మీరు గనక సెలవిస్తే నేను కూడా ఈ నీళ్ళ మీద నడుస్తానని నీ ఎద్దుకు వస్తాను అని పేతురు గారు అడిగాడంటండి. పేతురు గారు అడగగానే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? అలాగనే సెలవిచ్చాడంటండి, అలాగే రమ్మన్నాడు. ఓకే, ఇక పేతురు గారు అలాగ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తున్న పేతురు గారు చూసారా, అటు నుండి గాలి వీచగానే, గాలి పుట్టగానే ఆ గాలి చూచి పేతురు భయపడి మునిగిపోతున్నాడంట, సముద్రంలో కూరుకుపోతున్నాడంట, సముద్రంలోకి అతను జారిపోతున్నాడంట. అయితే అలాంటి పరిస్థితుల్లో పేతురు, ప్రభువా నేను ఈ నీళ్ళలో మునిగిపోతున్నానయ్యా, నన్ను రక్షించమని అక్కడ పేతురు దేవుని యొక్క సహాయాన్ని అడిగాడంట. అడిగిన ఆ పేతురికి యేసుప్రభువు వారు చెప్పాలి ఏం పేరు పెట్టాడు? ఏ విశ్వాసితను?
అల్ప విశ్వాసి, ఎందుకు భయపడుతున్నావు అన్నాడండి. ఇతనిక జీవితంలో, పేతురు జీవితంలో దేవుని సేవకుడుగా, శిష్యుడుగా ఆ బాధ్యతల్ని కలిగి యేసుక్రీస్తుని వెంబడిస్తూ యేసుక్రీస్తు నామం పెట్టి ఎన్నో అద్భుతాలను, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మహత్కార్యాలు చూస్తున్న పేతురు గారు తన జీవితంలో వచ్చిన ఆ పరిస్థితులు బట్టి అతడు ధైర్యం తెచ్చుకోలేకపోయాడంట. అతడు ధైర్యం తెచ్చుకొని యేసు ప్రభు దగ్గరికి నడవలేకపోయాడంట. నడవలేకపోవడానికి గల కారణం ఏంటంటే గాలి వచ్చిందంట. గాలిని చూసి భయపడిపోయాడంట. దీని స్తోత్ర. గాలిని చూసి భయపడ్డాడు. గాలిని ఎందుకు చూడాలి నువ్వు? నీ ఎదురుగా యేసుక్రీస్తు ఉన్నాడు కదా, నీ కళ్ళ ఎదుటే దేవాదేవుడు సృష్టికర్త ఉన్నాడు కదా, ఆయన వైపు చూస్తే నువ్వు నడవగలుగుతావు. కానీ ఆయన వైపు నువ్వు చూస్తే నువ్వు జారిపోకుండా, పడిపోకుండా ఉంటావు. కానీ ఆయన వైపు చూడకుండా నువ్వు గాలి వైపు చూస్తే, చెప్పాలి, నువ్వు మనుషుల వైపు చూస్తే, నువ్వు అధికారుల వైపు చూస్తే, నువ్వు రాజకీయ నాయకుల వైపు చూస్తే, రాజకీయ ప్రతినిధుల వైపు చూస్తే, లోకం వైపు చూస్తే, క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా, లేక ఒక దైవజనుడుగా ఎవరి వైపు చూడాలి నీ ప్రయాణాన్ని? నువ్వు నీ ప్రయాణాన్ని కొనసాగించాలంటే నువ్వు వెళుతున్న ఆ ప్రయాణము, లేక నువ్వు చేస్తున్న పనులు, నీ కుటుంబం కోసం ఎంతో కష్టపడుతున్న నీ జీవితంలో ఎన్నో రకాలైన పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నప్పుడు, నిన్ను ఏలుబడి చేస్తున్నప్పుడు, నిన్ను ఆవరిస్తున్నప్పుడు, ఎన్నో రకాలుగా నువ్వు కుంగిపోతూ ఎన్నో సోదరులు నలుముకుంటున్న పరిస్థితుల్లో లోకం వైపు చూడక నీవు దేవుని వైపు, నీ ఎదుటనున్న యేసు వైపు నువ్వు చూస్తే నీ ప్రయాణము చిన్నగా ఎక్కడికి నీ ప్రయాణాన్ని కొనసాగించాలో, నీ ప్రయాణము ఎక్కడ ముగించాలో అది దేవుడు నిన్ను నడిపించే దేవుడు, నీ కుటుంబాన్ని నడిపించే దేవుడు, నీ కార్యక్రమాల్ని నడిపించే దేవుడు, నీ కార్యక్రమాలకు అడ్డుపడుతున్న ప్రతిదిని కూడా ఆయన తొలగించే దేవుడు. ఈరోజు చాలా మంది ఎవరి వైపు చూస్తున్నారంటే దేవుడు వైపు చూడట్లేదంట క్రైస్తవులు. చెప్పాలి, చాలా మంది క్రైస్తవులు ఎవరి వైపు చూస్తున్నారు? చర్చిలకి, మందిరాలకి ఎన్నో రకాల కోటాలు, ఎన్నో రకాల మీటింగ్లు పెట్టుకున్నా కూడా, ఎందరో దైవ సేవకులుగా మాటలు వింటున్నా కూడా ఆ క్రైస్తవులు ఎవరి వైపు చూస్తున్నారంటే దేవుని వైపు చూడట్లేదంట, వాక్యం వైపు చూడట్లేదంట. ఎటువైపు చూస్తున్నారు? లోకం వైపు చూస్తున్నారంటండి, మనుషుల వైపు చూస్తున్నారంట, మనుషులు నమ్ముకుంటున్నారంటండి. ఆచారాల్ని, సాంప్రదాయాల్ని నమ్ముకొని వాటి వైపు చూస్తున్నారు, వాటిని కొనసాగిస్తున్నారు. కానీ యేసు వైపు చూడలేని క్రైస్తవ ప్రపంచం, యేసు వైపు చూడలేని క్రైస్తవ ప్రపంచం, యేసు వైపు చూడలేని నేటి సంఘాలు, నేటి సేవకులు మనుషుల వైపు, మనుషులు సహాయం చేస్తారేమో, మనుషులు ఏదైనా నాకు హెల్ప్ చేస్తారేమో అని చెప్పి మనుషుల కోసం ఎదురు చూస్తున్నారంట. ఎటువైపు నుంచి నాకు సహాయం వచ్చింది, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు హెల్ప్ చేస్తారని ఎటెటో మనుషుల వైపు చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వైపు చూడట్లేదంట. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని యొక్క జనాంగమా, క్రైస్తవులు, చర్చిలకు వెళ్ళేవాళ్ళు, పాస్టర్లు ఎవరి వైపు చూస్తున్నారంటే, ఎవరి వైపు చూస్తున్నారంటే మనుషుల వైపు, లోకం వైపు, ఆచారాల వైపు, సాంప్రదాయాల వైపు, ఎవరెవరో వైపు చూస్తున్నారు. కానీ నీ ఎదుటున్న జీవాధిపతి అయిన దేవుడు, నీ ఎదుటున్న నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు చూడట్లేదంట. అందుకే చాలా మంది పడిపోతున్నారు, నడవలేకపోతున్నారు, యేసు దగ్గరికి రాలేకపోతున్నారు, యేసుక్రీస్తు వరకు మాటలో ఎందు నిలబడలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు.
వారిలో విశ్వాసము ఉండట్లేదు. అందుకే చూస్తుంటే యేసు ప్రభు అన్నాడు, పేతురుని అంటాడు, చెప్పాలి, పేతురుని అంటాడు అల్ప విశ్వాసి అన్నాడు. అల్ప విశ్వాసి. విశ్వాసిగా ఉండడా పేతురు? అల్ప విశ్వాసిగా ఉండడా? ఎవరు చూశాడు పేతురు? యేసు ప్రభు రమ్మన్నాడు, ఆజ్ఞాపించాడు అంతే. ఆయన మాటలో ఉన్న ఆయన మాట ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఎన్ని ఆశ్చర్యకారాలు జరిగాయి. సరే, ఓకే, పేతురు ఎదుటి నుండి మాట, యేసు ప్రభు వారు మాట ఇచ్చిన ఆ మాట ప్రకారంగా వస్తూనే ఉన్నాడు కదా. మాట మీదనే కదా వచ్చింది, ఆయన మాట మీదనే కదా ఇప్పుడు అతని ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ సముద్రంలోని గాలి చూసి ఏమైపోయాడంట? భయపడ్డాడంట, పడిపోయాడంట. ఇక్కడ జరిగిన సంఘటన ఇది. దీని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంఘటన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకి జరిగిన ఆ సంఘటన అంటండి. సంఘటన లేక ఇప్పుడు ఈ యొక్క మాటలు చదువుతూ ఈ వాక్యంలో ఉన్న ఆ యొక్క సందర్భాన్ని చూస్తుంటే ఈ భూమి మీద ఉన్న దేవుని ప్రజలు కూడా ఏం చెప్తున్నాడంటే, ఆనాటి కాలంలో దేవుని శిష్యులుగా ఉన్న ఆ యొక్క ఆ 12 మంది శిష్యులు, అలనాడు ఆ 12 మందిని శిష్యులు ఎడవక వారిని ఎంబడిస్తున్న దేవాదేవుడు ఈ రోజు సంఘంగా, సార్వత్రిక సంఘాన్ని ఎడవక ఆ సంఘంలో ప్రజలందరినీ కూడా కాపాడుతూ వారి ఎదుటనే ఉన్న దేవుణ్ణి చూడట్లేదంట. వాళ్ళు నడిపించాలని, వాళ్ళ ప్రయాణాన్ని గమ్యానికి నడిపించాలని, వాళ్ళ యాత్రని ముగింపులోకి తీసుకెళ్ళాలని దేవుడు ఆజ్ఞాపించి నడవమంటే ఆయన మాట ప్రకారంగా చేసేవాళ్ళు లేరంట ఈ రోజుల్లో. ఆయన మాట నమ్మేవాళ్ళు లేరంట, ఆయన ఆలోచన నమ్మేవాళ్ళు లేరంట. ఆయన చెప్పే ఆ యొక్క ప్రతి మాటను కూడా, ఆయన చెప్పే ప్రతి ఆజ్ఞను కూడా పక్కన పెట్టేసి లోకం వైపు చూస్తూ మనుషుల ఆలోచనలు తీసుకునే వాళ్ళు ఉన్నారట క్రైస్తవులు. దీనికి స్తోత్రం. ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడు పేతురు గారు విశ్వాస అవిశ్వాస? దేవుడు తెలిసిన వాడే కదా, తెలియని వాడేం కాదు కదా. యేసుక్రీస్తు సేవ చేసిన వాడే కదా, యేసుక్రీస్తుని వెంబడించిన వాడే కదా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడని అంగీకరించబడ్డ వ్యక్తే కదా, దైవత్వాన్ని తెలుసుకున్నవాడే కదా, ఆ దైవ కుమారుని తెలుసుకున్నవాడే కదా. అయినప్పటికీ కూడా పేతురు తెలుసుకున్నప్పటికీ కూడా అతను ఎంటాడుతున్న పరిస్థితులు చూడగానే అతడు భయపడిపోయేవాడిగా ఉన్నాడంటండి. ఈ రోజుల్లో చాలా మంది భయపడుతూ ఉంటారు, ఎన్నో రకరకాల విషయాల్లో. భయపడే వాళ్ళు ఎవరు చెప్పాలి? భయపడే వాళ్ళు ఎవరు? దేవుళ్ళు లేని వారు భయపడుతుంటారు. దేవుళ్ళు నమ్ముకొని వారు, దేవుని దగ్గర రాని వాళ్ళు, ఆ యొక్క సత్యాన్ని తెలుసుకుని వాళ్ళు, ఆ జీవం కలిగిన దేవుణ్ణి ఎరగని వాళ్ళు భయపడుతుంటారు. కానీ ఈరోజు సజీవుడైన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ నడిపించి నీ కుటుంబాన్ని అన్ని విధాలుగా చక్కపరిచి నీ పక్షి నిన్న కార్యాలు చేసే దేవుడు నమ్ముకున్నప్పటికీ కూడా ఈరోజు ఆయన మాట వినే వాళ్ళు ఎవరు ఉన్నారండి చెప్పాలి? ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నా క్రైస్తవ జీవితాన్ని నేను కొనసాగుతున్నానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యాలు చెబుతూ ఉంటారు చాలా మంది, చాలా గొప్ప నాకు దేవుడు ఏం చెప్పాడు, నాకు ఇది చేశాడు, అవి చేశాడు, చాలా గొప్ప దేవుడు, అసలు అది ఇదన్న. కానీ నేను ఈ రోజు నా సాక్ష్యం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు చెప్పిన వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను, ఆ వాక్యానుసారంగా నేను బతుకుతున్నాను. ఆ వాక్యం నన్ను బతికిస్తుంది, ఆ వాక్యం నన్ను పడలేకుండా పుట్టలేకుండా ఆ వాక్యం నన్ను అన్ని విధాలుగా నడిపిస్తుంది. ఎవరన్నా సాక్ష్యాలు చెబుతారా? నేను వాక్యం వింటానండి, వాక్యం చదువుతానండి, వాక్యానుసారంగా జీవిస్తానండి. ఆ వాక్యం ఎంతో నాకు ఆదర్శాన్ని ఇస్తుందండి, ఆ వాక్యం నాకు ఎంతో బలాన్ని ఇస్తుందండి, ఆ వాక్యం నన్ను ఎన్నో రకాలుగా ఆశ్రయించిందని చెబుతారా? లేదు, నాకు దేవుడు అలా చేశాడు, నాకు ఇలా చేశాడు, నాకు అట చేశాడు, అసలు ఇది అని. ఎలాంటి సాక్ష్యాలు అంటారు? దీని స్తోత్రం. ఓకే, ఇలా చెప్తూ ఉంటే దేవుడు ఎన్నెన్నో తన ప్రజలతో
మాట్లాడుతుంటారు. అయితే గమనిస్తుంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తనతో ఏమన్నాడు? అల్ప విశ్వాసి అన్నాడు. సందేహపడుతున్నాడు, అల్ప విశ్వాసి. ఇప్పుడు ఈ జీవితంలో విశ్వాసం లేదంట. పేతురు జీవితంలో ఏమి లేదు? విశ్వాసం. దేవుని మీద విశ్వాసం లేదంట. దేవుని మీద విశ్వాసం లేదు, మనుషుల మీద విశ్వాసం ఉంది, లోకం మీద విశ్వాసం ఉంది. చెప్పాలి దేని స్తోత్రం. కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుంది తెలుసా? నా బలమే నాకు విశ్వాసం. కొంతమంది అంటారు నా బలమే నాకు విశ్వాసం. కొంతమంది వాళ్ళ బలాన్ని నమ్ముకొని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కొంతమంది ఎవరినన్నా మనం అడిగామనుకోండి, హల్లెలూయా, ఎవరన్నా అడిగామనుకోండి, మన ప్రాంతంలోకి పోయి ఎవరన్నా ఈ మామిడి పళ్ళలో లేకపోతే జామ పళ్ళలో అమ్ముకోవడానికి ఈదుల్లోకి వచ్చేసారు అనుకోండి, వాళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తారు. అమ్ముకుంటూ రోజు వారి వ్యాపారాన్ని కొనసాగుతారు. వాళ్ళ కనుక నువ్వు నిలిపి తీసుకుంటూ ఈ పళ్ళన్నీ రోజు పోతాయండి అమ్ముతారంటే అదనేమంటాడు? ఖచ్చితంగా సేల్ అవుతాయండి. అంటే తను చేసే వ్యాపారం మీద అతనికి విశ్వాసం ఉంది. ఏమన్నా నువ్వు ట్రైన్ ఎక్కావు కదా, ఈ ట్రైన్ నువ్వు వెళ్ళే ఊరు చేరుస్తుందంటే ఆ డ్రైవర్ తెలియదు మరి, నేను వెళ్తాను జాగ్రత్తగా, అక్కడ పోయిన తర్వాత నేను ఫోన్ చేస్తాను జాగ్రత్తగా ఉండని చదువుతాను. ఆ బస్సు ఈ అన్నిటి మీద మనకి విశ్వాసం ఉంటుంది కానండి, మనం చేసే పనుల మీద, మనం ఎక్కే, మన తోలే, మనం ఏదైనా కానీ మనం నమ్మిన దేవుడు, మనం రక్షించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మీద విశ్వాసం ఉంటుందా మనకి? నా దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను వదిలిపెట్టడు, నా దేవుడు నా కష్టాల్లో, నా బాధల్లో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో, నా యొక్క ప్రతి శోధంలో నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఎందరు వదిలిపెట్టినా నా దేవుడు నన్ను వదిలిపెట్టడు అని మనం చెప్పగలుగుతామా? అలాంటి విశ్వాసం ఉందా మనకి? దేవునికి స్తోత్రం. అలాంటి లేక మనం కూడా పేతురు వలె ఉన్నామేమో, పేతురు వలె అలాంటి భక్తిని కొనసాగుతున్నాము. కానీ దేవుడు అంటాడు, చూడండి ఆ మాటను చూపించి ముగించుకుందాం త్వరగా. ఆనాటి కాలంలో మరి గొప్ప విశ్వాసుల వీరుల విశ్వాసానికి వీరులుగా ఎన్నో పరాక్రమ కార్యాలు చేసిన ఆ దేవుడు వారి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు చూద్దాం. చూడండి ఆ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం. హెబ్రీ పత్రిక 11:6 వాక్యం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను ఎదుకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలెను కదా. చెప్పాలి లేలియా. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుని వాక్యము ఈరోజు బోధిస్తుంది. లేక అపోస్తలుడైన పౌలు ఆనాటి కాలంలో గొప్ప విశ్వాస వీరుల పట్టిలో ఆనాటి కాలంలో దేవుణ్ణి వెంబడిస్తున్న విశ్వాస వీరుల యొక్క ఆ జాబితాల గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఏమని మాట్లాడుతున్నాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట. చెప్పాలి నీ భక్తికి ఆధారం ఏంటి? నీ భక్తికి నా భక్తికి ఆధారం ఏంటి? విశ్వాసం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు అనబడ్డ వాళ్ళకి నీ భక్తికి, నీ క్రైస్తత్వానికి ఆధారం ఏంటి అంటే చెప్పాలి విశ్వాసం. క్రైస్తవులకు ఆధారం ఏంటి అంటే విశ్వాసం. అదే బయట ఉన్న వాళ్ళకి ఆధారం ఏంటి చెప్పాలి? బయట క్రైస్తవులు కాకుండా ఎన్నో రకాల వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళ భక్తికి ఆధారం ఏంటి అంటే మౌనంగా ఉండరు. వాళ్ళ భక్తికి ఆధారం ఏంటి? ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు, ఎన్నో పద్ధతులు, ఆ ఆచారాలను పట్టుకొని వాళ్ళు ఆ భక్తిని కొనసాగిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ భక్తికి ఆచారాలే వాళ్ళకి
వాళ్ళు చేస్తున్న ఆ భక్తికి ఆధారం ఏంటంటే సాంప్రదాయాలు, చెప్పాలి ఆచారాలు, సాంప్రదాయాలు అంటారు. కానీ క్రైస్తవుడికి ఏంటంటే ఆచారాలు కాదు, సాంప్రదాయాలు కాదు, పద్ధతులు కాదు, మనుషులు చెప్పే కాదు. చెప్పాలి నీ భక్తికి ఆధారం ఏంటంటే దేవుని మీద విశ్వాసం. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు ఒక్కడే ఉన్నాడు కనుక ఆయన పరలోక రాజ్యాన్ని విడిచి నా కొరకు ప్రాణం పెట్టి నా కొరకు రక్తం కాచి నన్ను నాలో ఉన్న ఆ జన్మ కర్మ పాపాలను తొలగించిన దేవుడు కనుక నా భక్తికి ఆధారం ఏంటో తెలుసా? ఈరోజు నా విశ్వాసం. నేను భక్తి చేస్తుంది ఎలా చేస్తున్నా అంటే, నేను ఎలా బతుకుతున్నానంటే విశ్వాసాన్ని బట్టి బతుకుతున్నా. ఆచారాలు కాదండి, సాంప్రదాయాలు కాదండి, మూఢ నమ్మకాలు కాదండి. ఈ రోజు నా క్రైస్తవంలో నేను క్రైస్తువుగా ఉన్నాను కనుక ఆచారాలు, సాంప్రదాయ, మూఢ నమ్మకాలు ఆ యేసుక్రీస్తు శిలువలో వాటిని కూడా నేను సీరియస్ చేస్తాను. ఈ రోజు విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు పరిగెత్తుతున్నాను. ఎవరు మనకి ఆదర్శం ఎవరయ్యా అంటే, ఎవరిని చూసి మనం నడవాలి, ఎవరిని చూసి మనము భక్తి చేయాలి? మనుషులు చూసో, మనుషుల యొక్క గొప్పతనాన్ని, లేక మరొకరు వాళ్ళ చూసి కాదు, కానీ నీవు నేను విశ్వాసానికి కర్తైన యేసు వైపు చూడాలంటున్నాను. ఎవరి వైపు చూడాలి మనం? లోకం వైపు కాదండి. అయితే ఇక్కడ అన్నాడు, ఈ యొక్క అపోస్తలుడైన పౌలు అంటాడు, విశ్వాసం లేకుండా, చెప్పాలి దేవుని స్తోత్రం, ఈ రోజు నీ జీవితంలో విశ్వాసం లేకుండా భక్తి చేస్తున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు, నీలో దేవుడి మీద విశ్వాసం లేకపోతే దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు. నువ్వు ఆచార సాంప్రదాయ మనుషులు నమ్ముకుంటే దేవునికి నువ్వు ఇష్టమైన వ్యక్తి కాదు. నీ ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. నీవు దేవుని నమ్ముపేట ఏది అడుగుతున్నావో ఖచ్చితంగా నా దేవుడు నాకు ఇస్తాడు. సహాయం చేసే దేవుడు, నా ప్రార్థన ఆలకించే దేవుడని నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. అప్పుడే ఆయనకి మనము ఇష్టలమి. ఈ విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుగా, నువ్వు ఇష్టమైన వ్యక్తి కాదు. అయితే ఈ మాటను ఒకసారి చూస్తే కీర్తన గ్రంథం 18 ఆ మాటను చూసి ప్రార్థన చేసుకున్నాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము చదువుదాం. 18వ అధ్యాయం 16వ వాక్యం చదువు, త్వరగా చదువు, ప్రార్థన చేసుకుందాం. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాచి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను. బలవంతులకు పగవారు నన్ను దేశించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనక ఆయన నన్ను తప్పించెను. గట్టిగా సఫలమైన ప్రజల హల్లెలూయా, గట్టిగా సఫలమైన ప్రజల దానికి స్తోత్రం హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు గారు ఇశ్రాయేలు జనాంగానికి ఒక గొప్ప రాజు, చాలా గొప్ప రాజు, ఒక గొప్ప చక్రవర్తి. ఈ దావీదు గారు ఈ కీర్తన రాస్తూ దావీదు గారి జీవితంలో, చెప్పాలి దావీదు గారి జీవితంలో వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆనాటి కాలంలో ఆయన జీవించేటప్పుడు అక్కడున్న శక్తులు కానీ, అక్కడ మనుషులు కానీ, లేకపోతే అక్కడున్న సమాజం కానీ, అక్కడున్న ఆ పరిస్థితులు కానీ అతను ఎంటాడుతున్నప్పుడు అక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే ఉన్నత స్థలముల నుండి అన్నాడండి. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఒక ఉన్నత స్థలంలో దేవుడు ఉంటాడు. ఉన్నతమైన స్థలాల్లో సంచరిస్తున్న దేవుడు ఆయన అంటున్నాడు, ఉన్నత స్థలం నుండి చెయ్యి చాచి ఆయన నన్ను పట్టుకున్నాడు అన్నాడండి. ఎందుకు పట్టుకున్నాడు చెప్పాలి, అయిపోయింది ఇక మీరు నిద్రపోతారా లేకపోతే ఎందుకు పట్టుకున్నాడు దావీదు గారిని? ఉన్నత స్థలముల నుండి ఆయన నన్ను పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే చెప్పండి, పలకరే మీరు చదవలేదా?
నేను ఆయనకి ఇష్టడు గనక ఇది తెలిస్తే బాగుండేది మనకి. ఇప్పుడు దావీదుని కాపాడటానికి, దావీదుని రక్షించడానికి, దావీదు ఆనాటిగా ఉండే శత్రులు, ఆ దుష్ట మృగముగా జీవిస్తున్న ప్రజల మధ్యలోని దేవుడు ఆ దావీదుని కాపాడటానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు, ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవుడికి దావీదు ఇష్టడుగా జీవించాడు కనుక దేవుని మీద దావీదుకి గొప్ప విశ్వాసము, ఒక ప్రగాఢమైన విశ్వాసం, ఒక అసంచలమైన విశ్వాసాన్ని దావీదు గుండెల్లో దేవుడు చూశాడంట. దావీదు గుండెల్లో అంతరంగంలో ఏముంది అంటే దేవుడి మీద మార్పు లేని విశ్వాసం, మారని విశ్వాసం, అసంచలమైన విశ్వాసం, ఒక ప్రగాఢమైన విశ్వాసం, ఒక పరిశుద్ధమైన విశ్వాసము దావీదు గుండెల్లో గూడు కట్టుకుని ఉందంటే. దావీదు గుండెల్లో గూడు కట్టుకుని ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు, ఎన్ని ఇంకా మరొకటి ఏది వచ్చినప్పటికీ నా దేవుని మీద నాకు ఏమని చెప్పండి, విశ్వాసము. గొలియాతు మీదకి చాలా మంది వెళ్ళలేకపోయారు, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలా లోయలోకి. కానీ దావీదు మాత్రమే గొలియాతు మీదకి వెళ్ళగలిగాడంటే ఏముంది, దావీదు ఏమైనా చాలా బాగా అన్ని యుద్ధాల్లో ఆరిపోయిన వాడా, లేక చాలా బలవంతుడుగా, లేక ఏజ్ లో కానీ మరొక దాంట్లో అతన్ని ఎదుర్కొనే శక్తి అతనికి ఏమైనా ఉందా? ఏ కోణంలో లేదండి. అతను ఏంటంటే గొర్రెలు కాసుకునేవాడు తప్ప యుద్ధాలకు వెళ్ళేవాడు కానీ, మనుషుల్లో తిరిగేవాడు కానీ, సమాజంలో తిరిగేవాడు కానీ లేదు. కానీ ఈ యొక్క దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడంటే, యుద్ధానికి వెళ్ళిన దావీదు గొర్రెలు ఎడారిలో ఆ గొర్రెలు మేసుకుంటున్నప్పుడు ఆ గొర్రెల మీదకి సింహాలు వచ్చాయంట, ఎలుగుబంటాడు. వాటితో పోరాడాడు. వాటితో పోరాడుతున్నప్పుడు వాటి నుండి నా దేవుడు నన్ను కాపాడు, వాటిని నా దేవుడు నన్ను రక్షించాడు. ఎలుగుబంటు నుండి, సింహపు ఆ కోర నుండి నా దేవుడు నన్ను కాపాడితే, ఈ గొలియాతు నా దేవుని దృష్టిలో చెప్పాలి, నా దేవుని దృష్టిలో సింహం కంటే ఎక్కువ, ఎలుగుబంటి కంటే ఎక్కువ నా దేవుడు నా పక్షము నిలబడ్డాడు. నా దేవునికి నేను ఇష్టడు గనక యుద్ధము యెహోవాదే అన్నాడు. నాది కాదు, నా పక్షమున నా దేవుడు యుద్ధాలు చేస్తాను. ఎందుకంటే నాలో విశ్వాసం ఉంది, నాలో నా దేవునికి నేను ఇష్టంగా ఉన్నాను కనుక నా జీవితంలో ఆయన యుద్ధాలు చేస్తూనే ఉంటాడు. నేను కాదు యుద్ధాలు చేసేది, నా శత్రువుతో పోరాడేది ఆయన, నా శ్రమల్లో పోరాడేది, నా కష్టాల్లో నిలిచేది, నా సోదరులో ఆయనే నాకు తోడై ఉంటాడు అని ఎన్నో రకాలుగా దావీదు గారు దేవుని మీద అంత గొప్ప విశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని ద్వారా మనం మేలు పొందుకోవాలంటే, దేవుని ద్వారా మనకు వచ్చే కష్టాలు, మనకు వచ్చే ఇబ్బందులు, మనకు వచ్చే ఇరుకులు, మరొకటి వస్తున్న స్వాతులు, ఇంకోటి ఏదైనప్పటికీ దేవుడు నిన్ను కాపాడాలంటే ఏముండాలి? నీలో విశ్వాసం ఉండాలి. ఆచారాలు కాదు, సాంప్రదాయాలు కాదు, అవి కొట్టుకోవడం కాదు. నువ్వు ఏ కార్యక్రమం చేసినా, ఎలాంటి కార్యక్రమం చేసినా వాటిని నువ్వు తీసుకుంటే నీ దేవుడు అక్కడ ఉన్నాడు. ఆచార ప్రభు, నేను ఈ కార్యక్రమం నేను పెట్టుకున్నా ప్రభు, ఇదిగో ఈ కార్యక్రమం నేను ఏర్పాటు చేసి నా జీవితంలో ఈ కార్యక్రమాన్ని సిద్ధపరిచాను అయ్యా. ఎవరున్నా లేకపోయినా నువ్వుంటే అది ఆశీర్వాదం ప్రభు, నువ్వంటే అంత దేవుని ప్రభు, నాకు ధైర్యం ప్రభు. నేను మనుషులు నమ్ముకోలేదయ్యా, నువ్వు మనుషులతో మాట్లాడతావు, సృష్టితో మాట్లాడతావు, జీవరాశులతో మాట్లాడతావు, సకల ప్రాణులతో మాట్లాడే దేవుడు ప్రభు. నేను చెప్తే ఎవరు రారు ప్రభు, నేను కాదయ్యా, నిన్ను నమ్ముకున్న ప్రభు, నేను నీ మీద నీ మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాను ప్రభు. నా జీవితంలో నువ్వు అద్భుతం చేయగలిగితే, నా జీవితంలో నువ్వు ఒక ఘనకార్యం చేయగలిగితే, నా జీవితంలో మీరు కనుక నిలబెడితే నీ కొరకు నేను సాక్షిగా నిలబడతాను ప్రభు. ఎప్పటి వరకు మనమైతే అడగటం చాలా రకాలు ప్రభు, అది చేయి ప్రభు, ఇది చేయ్యా, అటు చేయి ప్రభు, ఇటు చేయి ప్రభు, అయ్యా అది నీ కొరకు అటు చేస్తాను ప్రభు, ఇక్కడికి వస్తాను. గట్టిగా ఒక 4 రోజులు ఉంటావేమో, దేవుడు చేస్తాడు, చేయకుండా గట్టిగా నెల, లేదంటే గట్టిగా 6 నెలల తర్వాత ఇక
దేవుడు ఎవరో నువ్వెవరు తెలియదు. మళ్ళీ దేవుడికి ఏదో చిన్నగా ఏదో పాపం ఆయన ఏది పిల్లడు కదా, ఏసయ్యా ఇది చేయి ప్రభువా, ఇది చేస్తే అయ్యా నువ్వు నన్ను గట్టెక్కిస్తే నీ అంతటోళ్ళు లేడు ప్రభు, నేను చెబుతాను ప్రభువా. ఎంతమంది ఏసఐ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా ఆ పిల్లోడికి ఆ చాక్లెట్ ఇచ్చినట్లుగా ఆయన దగ్గర పోయి ఇలాంటి ఈ చాక్లెట్ కలిగిన ప్రార్థనలు, ఈ చాక్లెట్ కలిగిన ఆ ప్రార్థనలు ఎంతమంది చేయట్లేదంటారు? ఆయన కొరకు మనం నిలబడతామా? ఆయనకి ఇష్టంగా జీవిస్తామా? ఆయన కొరకు సాక్షిగా మనం నిలబడతామా? నీ అవసరం వస్తే ఆయన ఆడుకుంటావు, నీ అవసరం వస్తే ఆయన కాళ్ళు పట్టుకుంటావు, నీ అవసరం వస్తే ఆయన సన్నిధికి వస్తావు, నీ అవసరం వస్తే మందిరానికి వస్తావు, ఆయన్ని చరణ కోరుతావు, అయితే స్వస్థపరచమంటావు, సహాయం చేయమంటావు, నువ్వు తప్పు లేరు ప్రభు అంటావు, మరొకటి అంటావు. నువ్వు నిలబడవే, నీకున్నదే విశ్వాసము. కానీ దావీదైతే చెప్తున్నాడు, నేను దేవునికి ఇష్టడు అన్నాడు. నన్ను తప్పిస్తాడు ఆయన, ఉన్నత స్థలముల్లో ఆయన చెయ్యి చాచి నన్ను కాపాడే దేవుడు ఆయన. ఎందుకు కాపాడుతున్నాడంటే ఎందరు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని రకాల వ్యాధి వచ్చినా నా దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. గట్టిగా సపడ ప్రజల హల్లెలూయా. నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా దేవుడు ఆయన నన్ను పడలేకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ పట్టలేకుండా నన్ను కాపాడు. దీనికి తెలుసా, నేను దేవునికి ఇష్టడిని, దేవునికి ఇష్టండి, ఖచ్చితంగా నాకు ఫలం ఇస్తాడు ఆయన. దేవుడు ఉన్నాడు నా జీవితంలో, నా ప్రాంతంలో, నేను వెళ్తున్న ప్రతి స్థలంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. దేవుడు ఉన్నాడు. ఉందా ప్రియ దేవుని బిడ్డ? ప్రార్థన చేస్తున్నావే, ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనలో దేవుడు ఉన్నాడు, నీకు విశ్వాసం ఉందా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రభు ఆ కార్యం ఈ కార్యం చేయమంటూ అడుగుతున్నప్పుడు నీకు విశ్వాసం ఉందా దేవుడి దగ్గర? ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు. నమ్మిక నీకుందా? మళ్ళా మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గర సహాయం కోరుతుంటావా? ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీ నా జీవితంలో దేవుడు చెప్తున్నాడు, దేవాదేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు దేవునికి ఒక శిష్యుడిగా మరి దేవుడిని వెంబడించేవాడే, దేవుడితో యేసుక్రీస్తు నడిచిన వాడే, యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు, ఎన్నో మాటకాలు చేస్తున్న వాడే. సముద్రంలో దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు, చాలా భయంతో, ఆందోళనతో, కలవరాలతో మధ్య ఉన్నప్పుడు వారితో పాటు ఆ ధోనిలోని యేసయ్య ఉన్నాడంట. యేసయ్యకి మొరపెట్టగానే యేసయ్య లేసి ఆ సముద్రంలో తుఫాన్ని ఆయన గద్దించగానే అది నిమ్మలం అయిపోయిందంట. ఇలాంటి విషయాలు ఎన్నో చూశాడు పేతురు. తన కళ్ళ ముందు ఎన్నో దేవుడు జరిపించాడు. కానీ ఆ సముద్రంలో యేసుక్రీస్తు వారు ఎడవక వారితో ఉండాలని, వారితో ఆయన వారిని ఎత్తుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఆయన చూసి భయపడ్డప్పుడు ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో నువ్వు దేనికి భయపడద్దు, నేనుండాను, రా నా దగ్గర రా, ఇదిగో నా యొక్క పాదపీఠం దగ్గరికి, నా బలిపీఠం దగ్గరికి నువ్వు రా, నా పాదం ఎదుగు రమ్మని అని పిలుస్తున్నప్పుడు పేతురు ఏం చేశాడంటే నడుస్తున్నాడు, వస్తున్నాడు. నీళ్ళ మీద దేవుడు నడిపించాడు. నీళ్ళ మీద ఏ మానవుడు నడవలేని కార్యాన్ని దేవుడు పేతురు ద్వారా జరిపించాడు. దేవుడు జరిపిస్తాడు. ఏ మానవుడు చేయని కార్యాలు నీ జీవితంలో విశ్వాసాన్ని కలిగి ఉంటే, ఆయన మీద నమ్మిక కలిగి ఉంటే, ఆయనకి ఇష్టడుగా ఉంటే, నిన్ను నడిపించే దేవుడిని సహాయం చేసే దేవుడు. కానీ పేతురు లోకాన్ని చూశాడంట, గాలిని చూశాడంట, గాలిని లోకాన్ని చూశాడంట. గాలి లోకాన్ని చూసినప్పుడు పడిపోయాడంట, జారిపోయాడంట, కురుకుపోతున్నాడంట. ఈరోజు కూడా నువ్వు కూడా నా భక్తి జీవితంలో యేసుక్రీస్తుని చూడకుండా ఎవరినెవరో చూస్తుంటే నువ్వు నిలబడలేవు బిడ్డ. నువ్వు నిలబడలేవు, నీ భక్తిలో నువ్వు నిలబడలేవు, నీ విశ్వాసంలో నువ్వు నిలబడలేవు, నీ పరిశుద్ధతలో నువ్వు నిలబడలేవు. నువ్వెవరెవరో స్నేహాలు చేస్తుంటావు, ఎవరెవరో స్నేహాలతో నువ్వు కనెక్ట్ అవుతుంటావు, వారు ఏదో నీకు రోల్ మోడల్గా ఉంటారు. కానీ
పరిశుద్ధతలో నేను నిలబడి పడగొడతారు వాళ్ళు. నీ విశ్వాసాన్ని పడగొడతారు, నీ భక్తిని పడగొడతారు, నీలో ఎన్నో ఎన్నో సమస్యల్ని పుట్టిస్తూ ఉంటారు. కానీ ఈరోజు దేవుడు నీ పక్షమున నిలబడి నిన్ను నడిపిస్తున్నాడు, నీకు సహాయం చేస్తానంటున్నాడు. నీ పక్షి నిలబడే వాళ్ళు ఎవరు లేరు, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఎక్కడ ఎదిగినా, ఎవరిని చొరల కోరినా, ఎవరు నీ ఎదుకు వచ్చేవాళ్ళు, నా ప్రభువా నాకు సహాయం చేయ ఉన్న పాటునే. పేతురు ఏదో పేతురు ఎక్కడెక్కడో పర్వతాల మీదకి వెళ్ళలేదు, శిఖరాల మీదకి వెళ్ళలేదు, ఆలయాల్లోకి వెళ్ళలేదు, టెంపుల్లోకి వెళ్ళలేదు, తీర్థయాత్రలు వచ్చలేదు, ఎన్నెన్నో రకాలుగా దేవుణ్ణి ఎత్తగలేదు. ఉన్న పాటనే అక్కడ జోలిపోతున్న పరిస్థితిలోనే ప్రభువుని రక్షించమనగానే దేవుడు అక్కడే ఆ సిలువలో ఎలాడుతున్న దేవుడు, ఆ సిలువలో గాయపడిన హస్తాన్ని చాచి పేతుర్ని పట్టుకున్నాడంట. ఆ నీళ్ళలో మునిగిపోకుండా, ఆ సముద్రంలో మునిగిపోకుండా, ఆ లోకంలో మునిగిపోకుండా, ఆ శ్రమలో మునిగిపోకుండా, ఆ ఇరుకులో ఇబ్బందులో మునిగిపోకుండా, ఆ కష్టంలో మునిగిపోకుండా పట్టుకున్నాడంట. ప్రియ దేవుని సంగమా, ఈరోజు కూడా నిన్ను ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ జారిపోతున్నావో, ఎక్కడ దేవుడికి దూరంగా ఉన్నావో, ఏమేమి చూస్తున్నావో, ఎక్కడెక్కడో తట్టులేవో, ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నావో, నా దేవుడు అంటున్నాడు ఈ రోజును పట్టుకోవడానికి తన చేయి చాచినాడు. మీరు చెయ్యి అందించగలిగితే ప్రియ దేవుని సంగమా, నీ చెయ్యి ఆయనకు అందించగలిగితే, ప్రభువా నన్ను రక్షించయ్యా, అయ్యా నాకు సహాయం చేయి ప్రభువా, అయ్యా ఇదిగో నీ ఇప్పుడే ఉన్న పాటను ప్రార్థన చేయగలిగితే, ఉన్న పాటను పశ్చాత్తాపడగలిగితే, ఉన్న పాటలో నీలో ఉన్న విశ్వాసం కలిగించిన విశ్వాసం రాజ్యమని అడగగలిగితే, స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి మీ స్తోత్రాలు. గడిచిన వారం అంతా మమ్మల్ని ప్రేమించి కృపను అనుగ్రహించావయ్యా. ఇలా మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరయ్యా, పలకరించే వాళ్ళు లేరయ్యా, మా గురించి ఆలోచించే వాళ్ళు లేరయ్యా. మా కుటుంబాల గురించి, మా పిల్లల గురించి, మా యొక్క జీవితాల గురించి, ఎన్నో రకాలుగా మా జీవితాల గురించి, మా కుటుంబాల గురించి అయ్యా, మా భవిష్యత్తు గురించి, మా పిల్లల గురించి, మా గృహాల గురించి నువ్వు ఆలోచించే దేవుడు అయ్యా. నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు యేసయ్యా, నువ్వు ఎన్నడూ వదిలిపెట్టే దేవుడు కాదు యేసయ్యా. మాతో ఉన్న దేవుడు అయ్యా, మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా, మాకు తోడే ఉంటున్నావు ప్రభువా. అయ్యా మమ్మల్ని ప్రభువా ఇదిగో ఎన్నో సమస్యలు ప్రభువా, కుంగిపోతున్నాం, జారిపోతున్నాం ప్రభువా, అయ్యా తట్టులుతున్నాం ప్రభువా, అయ్యా నిలబడలేకపోతున్నాం ప్రభువా, అయ్యా ఎందరందరూ వైపు చూస్తున్నాం యేసయ్యా. కనికరించయ్యా, సహాయం చేయండి అయ్యా, కృప దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. ఈ దినకాలం ప్రభువా మాలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభువా మీరే తొలగించండి అయ్యా. మొదట్లో ఉన్న విశ్వాసం, మొదట్లో ఉన్న భక్తి అయ్యా నా జీవితంలో ప్రభువా అయ్యా కోల్పోయానయ్యా. అల్ప విశ్వాసం బ్రతుకుతున్నానయ్యా, అవిశ్వాసం బ్రతుకుతున్నాను ప్రభువా.